స్వాగతం. మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? మొన్నే పడ్డా. మరి మీ ప్రేమ విషయం వాళ్ళతో చెప్పారా? లేదు. ఏ సిగ్గా, భయమా, మొహమాటమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మొహమాటం. అయితే మీకోసం ఈ ప్రోగ్రామ్. మీరు డైరెక్ట్ గా చెప్పలేని మాటల్ని ఇండైరెక్ట్ గా మా ప్రోగ్రామ్ ద్వారా అవతల వాళ్ళకి తెలియజేయచ్చు. అలా ఎలా? ఫర్ సపోజ్ మీరు అను అనే అమ్మాయిని లవ్ చేస్తున్నారు అనుకోండి. ఐ లవ్ యూ అను అని టైప్ చేసి మీ పేరు రాసి మా 143143143 నంబర్ కి మెసేజ్ చేయండి. అంతే. మీరు 3 అంకెలు లెక్కట్టే లోపు మీ మెసేజ్ మా ప్రోగ్రామ్ లో డిస్ప్లే అవుద్ది. అబ్బా సూపర్ ఐడియా. ఇంకా లేట్ అయితే మెసేజ్ పెట్టి ఫస్ట్. సరే, ఐ లవ్ యూ అను. ఇది మరీ సింపుల్ గా ఉన్నట్టుంది. క్రియేటివ్ గా కవిత రాసి పంపుదాం. ప్రియాతి ప్రియమైన అను, నిన్ను చూడగానే కొట్టుకుంది నా కుడి కన్ను. నీతో మాట్లాడితే జీవమంది నా పుచ్చి పన్ను. పుట్టించావు నాలో ప్రేమ తుఫాను. ఈ జన్మకి నువ్వే నా జాను. నువ్వు ఒప్పుకుంటే అవుతాను షాజహాను. నువ్వు కాదంటే ఈ చిట్టి గుండెకి చాలా పెయిను. ఇంకొంటాను ఇట్లు నీ చిట్టి బ్రాకెట్ లో ముక్కు. ఈ మెసేజ్ చూసిందంటే అను ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోద్ది. పంపేద్దాం. 3, 2, 1. సడన్ గా టీవీలోంచి వచ్చావేంటి గోరా? ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే టీవీలో ఎంట్రీ ఇచ్చా. ఇప్పుడు ఎక్కడన్నా? ఇడ్లీలు తిందామని ఈఫిల్ టవర్ దగ్గరకు వచ్చా. అక్కడ ఇడ్లీలు కూడా అమ్ముతారా? ఇస్తరాకులు కూడా అమ్ముతారా? అది నీకెందుకు? ముందు నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేనా టీవీ చూస్తున్నాను గోరా. షర్ట్ అండ్ ప్యాంట్ ముక్కు సిగ్గులేదు అలా చెప్పడానికి? లవ్ లో ఉండి ఇలా టీవీ చూస్తూ టైం వేస్ట్ చేస్తావా? మరి ఏం చేయాలి? ముందు మీ ఇద్దరికి ఫ్లేమ్స్ వేసి చూసావా? ఫ్లేమ్స్ ఎందుకు గోరా? ఫ్లేమ్స్ ఎందుకంటావేంట్రా వల్ఫా? ముందు ఇద్దరు కలవాలంటే జాతకాల కంటే ఫ్లేమ్సే చాలా ఇంపార్టెంట్. అందులో ఏదొస్తే అదే ఫైనల్. నీ కర్మకాలి ఏ సిస్టర్ ఎనిమి వచ్చిందనుకో, నాకు అవ్వలు కాదు కదా, ఆ గాడ్ దిగొచ్చినా ఏం చేయలేడు. లేదు లేదు, నువ్వు ముందు ఫ్లేమ్స్ అయ్యి, నేను ఈ లోపు చట్నీ వేయించుకొని వస్తా. FLAMES ముఖేష్ అనుష. సూపర్ అబ్బా, ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఫస్ట్ స్టెప్ సక్సెస్. ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయాల్సిన టైం వచ్చింది. ఏంటి గోరా అది? చెప్తాను కదా, షుగర్ ఆపుకోలేవా? ఆ అమ్మాయి పరిచయం అయితే సరిపోదు, రెగ్యులర్ గా కలవాలి, ఇష్టాలు తెలుసుకోవాలి, దాని తగ్గట్టు నడుచుకోవాలి. వెంటనే తెలుసుకుంటాను గోరా. మధ్యలో ఏమైనా డౌట్లు వస్తే నీకు ఫోన్ చేస్తా. నో, ఇందాకే రెడ్ చట్నీ వేసే రోజుని గోకే ఇద్దరం డేట్ కి వెళ్దాం అంది. సో మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. బాయ్. ప్యారిస్ లో కూడా ఈ పులిహోర పనులకి పుల్ స్టాప్ పెట్టట్లేదు. వెంటనే రెడీ అయిపోయి బావగాడి ఇంటికి పోదాం. అమ్మేసిన అరడజన్ దెబ్బ రొట్లు ఏమో వాళ్ళకే రాలేదు. నాలుగు పీకెత్తుంది బాబోయ్. అర్జెంటుగా నోట్లో ఏదో ఒకటి పడేయాలి. దీని సంచిలో తిని బండారాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అమ్మ బాబోయ్, ఇది సంచా చాక్లెట్ల షాపా? ఇన్నున్నాయేటి? చిట్టి చెల్లి, ఇన్ని చాక్లెట్లు తింటే లావైపోవు. అసలుకే నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ, మళ్ళీ కొలెస్ట్రాల్ ఎందుకు? ఈ చాక్లెట్లన్నీ నా కడుపులోకి సమర్పయామి. హ్యాండ్ బ్యాగ్ లో నా చాక్లెట్స్ పెట్టాను కనిపించట్లేదేంటి? ఇది ఖచ్చితంగా తిండిపోతు మనుగడ చేసిన పని అయి ఉంటది. ఒరే, నా చాక్లెట్స్ కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? చాక్లెట్లు ఆడని తింటాడు కానీ చూస్తాడేటి? అంటే తిన్నావా? చాక్లెట్లు తినడానికి నేను ఏమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావు ఏంటి? నేను తినలేదు. అబద్ధాలు ఆడుకు, నిజం చెప్పు. నిజం చెప్పలేదు, కావాలంటే బయట బాటా చెప్పుంది, వెళ్ళి తీసుకో. రేయ్, ఎదవ పంచులాపి ముందు నిజం ఒప్పుకో. ఎన్నిసార్లు చెప్పాలా నీకు నేను తినలేదని? నువ్వే తినేసి గజనీలా మర్చిపోయి ఉంటావు. మర్చిపోవడానికి అవేమైనా చిన్న చిన్న చాక్లెట్లా ఏంటి? పెద్ద పెద్ద సిల్కులు. అబ్బా, తొక్కలో 5 రూపాయల చాక్లెట్లు పెట్టుకుని పెద్ద పెద్ద సిల్కులు పోయినట్టు కలరింగ్ ఇస్తున్నావా? రేయ్, అందులో ఉన్నవి 5 రూపాయల చాక్లెట్లు అని నీకెలా తెలుసురా? అది అంతేనమ్మా, ఏదో కవర్ చేయాలి, ఐడియా రావట్లేదేటి? చీ, చెల్లెల దగ్గర దొంగతనంగా చాక్లెట్లు తినడానికి సిగ్గులేదు? తినడానికి సిగ్గేందుకు? నోరంటే చాలు. ఏ మాటకా మాట కానీ తీయగా ఉన్నాయి. చాక్లెట్లన్నీ తినేసి నాకు లేకుండా చేస్తావా? నువ్వు బాగుపడవరా, వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా. ఒక ఇండియా అయితే ఎంటైర్ వరల్డ్ తీసుకున్నా మనమే ఫస్ట్. దేవమ్మా, ఆకలి ఎత్తుంది, స్విగ్గీలో ఏమైనా ఆర్డర్ పెట్టవా? రేయ్, నీకు ఆకలి కాదురా, నీ చేత కేకలు పెట్టేస్తా. చెప్తా ఆగరా నీ పని. అను తల్లి, నేను అలా బయటికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా? ఏమొద్దు డాడీ, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నా చిట్టి తల్లి, ఎప్పుడు నాన్న గురించి ఆలోచిస్తావు. అమ్మ ఇందాక ఏదో కావాలన్నది డాడీ, ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఇదొకద్దే, ఆశ ఎక్కువ పేక్స్ అన్నావు. లక్ష్మి, ఇదే రైట్ టైం, మనుగడ్ని ఇరికిచ్చేద్దాం.
ఒరే అన్నయ్య. ఎస్, వాట్ ఆర్ యు వాంట్? కొత్త చాక్లెట్లు ఏమైనా కొందెచ్చావా? కాదు, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. ఇమీడియట్ గా బండి తుడిచిపెట్టు. ఏంటే నువ్వు బయటకు వెళ్తుంటే నేను బండి తుడిచి పెట్టాలా? నీ కంటికి నేనేమన్నా క్లీనర్ లాగా అంటున్నానేటే? అవునరా, అచ్చం అలాగే ఉన్నావు. వెళ్ళి తుడిసే. కొత్త బండికి స్టిక్కర్ అయిపోతావు. నీ చేతుల్లో పెట్టి నువ్వు వెళ్ళి తుడిచుకే. నా చేతులు చూడరా ఎంత మెత్తగా ఉన్నాయో. తుడిస్తే కందిపోవు. అబ్బో, దిగొచ్చిందండి దేవకన్య. పనులన్నీ చేసి పెట్టాలి. ఎలా? ఒరే అన్నయ్య, చాలా ఇంపార్టెంట్ పనిరా. బండి అస్సలు నీట్ గా లేదు, కొంచెం తుడిచిపెట్టరా. ఇది చాలా ఇంపార్టెంట్ పని అంటుందంటే ఖచ్చితంగా మనం దెబ్బేసి తీరాలి. ఓకే ఓకే ఓకే, నువ్వు ఇప్పుడు కాలు మీద పడ్డం లాంటి ఏం చేయకు, తుడుతానులే. ఏమే, నన్నే బండి తొడవమంటావా? నీ చేతులు కందిపోవడం కాదే, దీన్ని తోసుకుంటూ వెళ్ళేసరికి నీ కాళ్ళు కమిలిపోతాయి. నాన్న మను, ఏం చేస్తున్నావు అమ్మా? గాలి తీసేస్తున్నాను. పోనీ ఆ బ్రేక్ వైర్ కూడా కట్ చేసి వెళ్ళిపోయావా? డైరెక్ట్ పైకి పోతాను. ఓ, గుడ్ ఐడియా. అసలు బండి టైర్ లో గాలి తీయడం ఏంట్రా బేవర్సేదవా? నాన్నగారు, ఆల్రెడీ మీటింగ్లు అయినాయి కదా, మళ్ళీ ఈ మీటింగ్లు ఎందుకు? నోర్మి ఎదవకానా, నిన్నటిదాకా గాలి తిరుగులే తిరుగుతున్నావు అనుకున్నాను. ఇప్పుడు ఇలా టైర్ లో గాలి కూడా తీసేస్తున్నావు. గాలి ఎదవని ఎప్పుడు బాగుపడతావురా? ఇంకా బాగు పడడంలోనే పడడం ఉందండి, మనం పడద్దు, లెగుద్దాం. ముందు టైంకి నిద్ర లెగిసాడరా సోంబేరి. లెగుతాడు. అవును డాడీ, మొన్న ఏదో మారిపోయినని మను 2.0 అని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. 2 days కి మళ్ళీ మామూలే. నువ్వు ఉండవా తుత్తు అంటావు? అది చెప్పిన దానిలో తప్పే ఉంది, నువ్వు చేసింది అదేగా. అయినా మార్పు అంటే నీది కాదురా, ముక్కు గడిది. మొన్నటిదాకా నీతో తిరిగి బొక్కలా ఉండేవాడు, కానీ ఇప్పుడు చక్కగా మారాడు. ఏంటి నా గురించి ఏదో డిస్కషన్ పెట్టినట్టున్నారు? రారా ముక్కురా, కరెక్ట్ గా టైంకి వచ్చావు. ఉత్తమ యువకుల లక్షణాలు ఎలా ఉంటాయో నిన్ను చూపించి చెప్పచ్చు. అబ్బో, అంత ఉత్తమమైన పని ఈడేం చేశాడు? నీలా ఖాళీగా ఉండి టైర్లో గాలి తీయకుండా స్పోకెన్ తెలుగు క్లాసులకు వెళ్ళి జ్ఞానం పెంచుకున్నాడు. స్పోకెన్ తెలుగు క్లాసులా? నేనెప్పుడేం లేదే. అయినా నీకు తినడం మీద ఉన్న దృష్టి వినడం మీద ఎప్పుడు ఉందిలే. అదే ముక్కుగాడు చూడు, స్పోకెన్ తెలుగు క్లాసులకి వెళ్ళి ఎంత మంచి తెలుగు నేర్చుకున్నాడు. ఇంతకీ ఏం తెలుగు నేర్చుకున్నారో నువ్వు? ఒరే ముక్కు, ఏది ఒకసారి మావయ్య అనమ్మా. మాయా వేద్దామంటే మెల్ల గొలుసు లేదు, లోపల మీ అత్తయ్య చేసిన పులుసు ఉంది, వెళ్ళి తిను. ఓకే మాయా. ఏంట్రా ఓకే మామయ్య? ఈ మాత్రం తెలుగు నేర్చుకోవడానికి స్పోకెన్ తెలుగు క్లాసులకి వెళ్ళాలా? ఇలా మేము వల్ల ఏంటి మాయా? నోరు మీరా నిలువుగాడిదా, ముక్కుగాడితోనే కంపారిజన్ లా నీకు. అసలు ఆ వినయం, ఆ విధేయత, ఆ పద్ధతి ఎక్కడున్నారా నీకు? కనీసం అట్లా దగ్గరికైనా వస్తావు నువ్వు. ఒరే ఒరే ఒరే, ఏం చేసావురా మా ఇంట్లో వాళ్ళని? నేనేం చెయ్యలేదు బావా. బావా? బావేంట్రా బావా? మావా అని పిలు. చూడండి మామయ్య ఎలా అంటున్నాడు. మామయ్య కొడుకు అల్లుడికి ఏమవుతాడు? బావా? మరి అదేగా నేను అన్నది. అదే కదా రాడు అన్నది, ఎందుకు ఆడమే పడతావు? మామయ్య, నేను ఒక కొత్త వాడు కూడా నేర్చుకున్నాను. మరి ఇంక లేట్ ఏంట్రా, వదులు. బావగారు బాగున్నారా? స్పోకెన్ తెలుగు కాదురా, ఈ మధ్య సినిమాలు కట్టి చూసేస్తున్నావు. సరే సరే, ఈ అదవుతా ఎప్పుడు ఉండేదే, లోపల పదండి. అమ్మయ్యా వదిలేసాడు. ఓకే నాన్నగారు, వీల్ గో ఇన్సైడ్. నువ్వెక్కడికి జారుకుంటున్నారా? మీరే కదా నాన్నగారు లోపలికి పోమన్నారు. నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. మరి నేను? టైర్ లో నువ్వు తీసిన గాలి ఎవడు నింపుతాడరా? మీరు ఎలాగో బయటకు వెళ్తున్నారు కదా నాన్నగారు, అలా వెళ్తా దారిలో కొట్టించుకోండి. ఒక్కటి కొట్టాననుకో 4 నేల కంటే మూసుకుని వెళ్ళి గాలి కొట్టించుకుని తీసుకురా. అయితే ఓ 10 రూపాయలు ఇవ్వండి, సంత చివరి సైకిల్ షాప్ లో కొట్టించేస్తాను గాలి. నువ్వు చేసిన ఘనకార్యానికి మళ్ళీ డబ్బులు పోక్కోటే. ఇలా బండి తోసుకుంటూ 5 కిలోమీటర్లు వెళ్ళావు అనుకో, ఓ పెట్రోల్ బంక్ వస్తుంది, అక్కడ గాలి ఫ్రీగా కొడతారు, వెళ్ళి కొట్టించుకొచ్చే. నాన్నగారు 5 కిలోమీటర్లా? బేబమ్మ, ఏమైంది నీకు? ఎలా రివర్స్ లో గబ్బిలన్నా ఎలాడుతున్నావు? బేబమ్మ, డోంట్ కాల్ మీ తొండ, ఐ యామ్ బంగారు కొండ. ఇక నుంచి రోజు వచ్చి అటెండెన్స్ వేయించుకుంటానులే, కానీ ఇక్కడ సుజుకి అని ఏదో కుక్క పిల్ల ఉండాలనుకుంటా. అది సుజుకి కాదురా, బుచ్చికి. ఏదో ఏమైంది దానికి? దానికేమో వద్దురా, ఎదురింట్లో జాంగ్రీ అని ఆడకొక్కుంది. మా బుచ్చికి వెళ్ళి దాంతో లవ్లో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ షికారుకి వెళ్ళారు. ఈ ఇల్లే ఓ ప్రేమాలయం అయిపోయింది అనమాట.
సర్లే గాని నువ్వు రారా తొండ, నీతో గాలికి రద్దాసనం వేపిస్తాను. ఏంటి గాలికి రద్దాసనమా? అమ్మో అవన్నీ నా వల్ల కాదు. ఉస్కో అమ్మయ్యే, బానే తప్పించుకున్నాం బేబమ్మ నుంచి. హాయ్ అను, ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నాను చిట్టి. ఏం సినిమా? డార్లింగ్. మన ప్రభాస్ సినిమానా? అవును, నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. మెయిన్ గా తన ఫిజిక్ అయితే సూపర్. నేను కూడా ప్రభాస్ ఫ్యానే. చూసావా, మ్యాచింగ్ మ్యాచింగ్. అవును చిట్టి, నువ్వు ప్రభాస్ బాగా క్లోజా? బాగా క్లోజ్. ఫోటోలో చూసావుగా, మా ఇద్దరి మధ్య అసలు గ్యాపే లేదు. అయితే నాకు కూడా నీలా ప్రభాస్ తో ఒక ఫోటో తీస్తావా? ఫోటో ఏంటను? ఇప్పుడు ఫోన్ మాట్లాడతావా చెప్పు. మాట్లాడతాను. డార్లింగ్ ప్రభాస్. వద్దులే, సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడంట, డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఈసారి నాకు ఫోన్ చేసినప్పుడు నీ కాన్ఫరెన్స్ కలుపుతానులే. నిజమా చిట్టి? నిజమేను. నీ నెంబర్ ఇయ్యి, సేవ్ చేసుకుంటా. మరి కాన్ఫరెన్స్ కలపాలంటే నీ నెంబర్ ఉండాలి కదా. ఓ కరెక్టే, నోట్ చేసుకో. అమ్మా, అయ్యా, నడిసి నడిసి కాళ్ళు అంకర్లు పోతున్నాయి బాబోయ్. అస్సడు ఈడొక్కడు నాకు అస్సలు ప్రైవేట్ స్పేస్ ఇవ్వడు. ఎరా అన్నయ్య, ఎలా జరిగింది నీ పాదయాత్ర? పాదయాత్ర అది శవయాత్రలా ఉంది. ఓహో, పులుసు బాగా కారిపోయినట్టుంది. ఇప్పటికైనా అర్థమైందిగా, ఈ అనూషతో తమాషాలొద్దు. ఏం పీకుతావే పెప్పర్మెంట్ మొఖం దానా? ఆల్రెడీ ఈకలు పీకిన కోళ్ళ అయిపోయావు కదరా, ఇంక నిన్నేం పీకాలి? ఒసేయ్, నిన్నెలా కదే? నా మీదకే బాల్ ఇసురుతావా? చెప్తా నాగు. ఒసేయ్, ఎంత పని చేసావే? ఒరవరే అన్నయ్య, ప్లీజ్ రా, డాడీకి చెప్పొద్దురా. ఓకే చెల్లమ్మా. నాన్నగారు. అబ్బబ్బా, ఏంట్రా ఏదో బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అలా అరుస్తున్నావు? బ్లాస్ట్ అయింది బాంబు కాదు నాన్నగారు, టీవీ. అమ్మో అమ్మో అమ్మో, బంగారం లాంటి టీవీ నాశనం చేస్తారు కదరా. ఎప్పుడో పెళ్ళైనప్పుడు మా అత్తగారు పెట్టారా, అప్పటి నుంచి అదే నెట్టుకుంటూ వస్తున్నావు. వదిలేస్తే ఇంకో 50 ఏళ్ళైనా వచ్చేది. అలాంటి దాన్ని అర్ధంతరంగా బద్దలు కొట్టేశారు కదరా. నాన్నగారు కొద్దిగా చూసుకుని మాట్లాడండి. బద్దలు కొట్టింది నేను కాదు, అది. చిట్టి తల్లి నువ్వా? నేను కాదు డాడీ, అన్నయ్యే. ఒసే, నాటకాలు ఆపలేదనుకో వీటి మీద గుద్దేస్తాను. మర్యాదగా నిజం ఒప్పుకో. నాన్నగారు అదే. డాడీ వాడే. కాదు అదే. కాదు వాడే. అదే. వాడే. అదే. వాడే. అదే. వాడే. ఆపండి, మీరు మీ వాదనలు. మీరిద్దరూ కాదు, అసలు టీవీ బద్దలు కొట్టింది ఎవరో మన ఆదిపురుష్ ముఖేష్ చెప్తాడు. చెప్పరా ముక్కు, ఎవరు నా బంగారు టీవీని బద్దలు కొట్టింది? మామా, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు మగాడే కాదు, ఆడది కూడా నన్ను ఏం చేయలేదు. కక్కు మామా నిజాన్ని. ట్రూత్. చిట్టి ప్లీజ్ డాడీకి చెప్పొద్దు. ఇలాగేంట్రా ముక్కు, చెప్పు, కమాన్. మామయ్య, అను. అను అద్ది మామా, చెప్పు అనువే చేసిందని. అను చాలా అమాయకురాలు మామయ్య, తనకు అసలు ఏం తెలీదు. మరి టీవీ బద్దలు కొట్టింది ఎవర్రా? అది మనుగాడి మామయ్య. అయ్యా మామా, ఇది వెన్నుపోటు కాదు, అంతకు మించి. హాయ్ పిల్లకాయలు, వీడియో చాలా కష్టపడి చేసామర్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద గంట సింబల్ గట్టి కొట్టండి. నేను వెళ్ళొస్తా. బాయ్.